హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్తే. నేనైతే మీ సూరిబాబుని మాట్లాడుతున్నాను, మన గుంటూరు మిర్చి యార్డ్ నుండి. ఫ్రెండ్స్, ఈ డేట్ వచ్చరికి నవంబర్ నెల 1వ తారీఖు 2025 అనగా శనివారం. మరి మీలో కొంతమందికి అయితే డౌట్, శనివారం కూడా వీడు తింటాడరా బాబు అని. కొందరైతే ఆదివారం కూడా పెడుతున్నారు. సరే, మనకెందుకు శనివారం ఏంటంటే కొన్ని డీటెయిల్స్ ఈ వారం అంతా మీరు మార్కెట్ గురించి కొన్ని డీటెయిల్స్ అడుగుతా వస్తూ ఉన్నారు. ఇప్పటికీ అందరికీ డౌట్, ప్రతి ఒక్కరి డౌట్ ఉంటుంది. ఆ డౌట్ని ఈ వీడియోలో మీరు క్లియర్ చేయాలని నేను వీడియో పెడతాం జరుగుతుంది ఇవాళ అయితే మాత్రం. మరి ముందుగా మార్కెట్ పోయిన సంవత్సరానికి వచ్చారు. మరి ఎట్లా ఉందో మీకే ఒక పక్క అర్థమవుతుంది. ఏదైనా వీడియో లాస్ట్ దా చూడండి. మీరు ఎవరైనా ఇదే ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అన్న. చాలా మంది చూస్తున్నారు, చాలా థ్యాంక్ యూ. లైక్ మాత్రం చాలా ఇంపార్టెంట్, అది మర్చిపోతున్నారేమో కానీ లైక్ చేస్తే మన ఛానల్ సపోర్ట్గా ఉంటుంది వీడియో కూడాను. మరి ఎంతమంది మీకు తెలిసిన వాళ్ళు షేర్ చేయండి. ఈరోజు మార్కెట్ డీటెయిల్స్ ఏంటంటే మిర్చి ధరలు పైకి. అది ఏందిరా బాబు పైకి అని పెట్టావు, ఏంది విషయం అని మీరు అనుకోవచ్చు. మరి పోయిన వారానికి ఈ వారానికి అంతే. మరి ఒక పక్క తుఫాను ప్రభావమా లేకపోతే ఏంది అనేది మీకు వీడియో రూపంలో తెలియజేస్తున్నాను. మరి ముందుగా చెప్పాలంటే ఈ సంవత్సరం జనవరి ఫిబ్రవరి దాటితే మార్చి నుంచి రేట్లు తగ్గుతూ వస్తున్నాయి. మార్చిలో నుండి ఏప్రిల్ మే వరకు కూడా చెప్పాలంటే తేజాలు అయితే 13, 13.5 డీలక్స్ జరిగింది. ఇంకా ఎక్కడో ఒక చోట 14, ఎక్కువగా 13,000 జరిగింది. తేజాలు ఇప్పుడు వచ్చేసరికి దాదాపుగా 15, 15.5 కూడా నేను వేయడం జరిగింది మార్కెట్లో. చూస్తున్నారు కదా, మీకు వీడియోస్ కూడా ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తున్నాను, రీల్స్ కింద కూడా పెడుతున్నాను. కాకపోతే పూర్తి డీటెయిల్స్ కావాలంటే పెద్ద వీడియోలోనే చూసి తెలుసుకోవాలన్నమాట. మరి ఆ లెక్కన మరి ఎప్పుడు చాలామంది అడుగుతాను, ఎప్పుడు పెరిగిద్దా అని అంటున్నారు, కానీ ఎప్పుడు పెరిగేది లేదు. ఏంద్రా దేవుడా పరిస్థితి ఏందని అనుకుంటే ఇందులో తుఫాన్ వచ్చింది. ఈ తుఫాన్ ప్రభావం కానీ ఏది ఏమైనా అయితే, తుఫాన్ లేకపోయినా కానీ ప్రతి ఏడాది నవంబర్ నుంచి కొత్త కాయ వస్తుందండి మన ఏడాదికి. కర్నూలు అటు నెక్స్ట్ అలాగే ఇచ్చరికి అయితే కర్ణాటక ఏరియా ఆ సరుకు అంతా నవంబర్లోనే వస్తుందండి. నవంబర్ డిసెంబర్లో వస్తుంది. ఈ ఏడాది ఎట్టుకూడి రాదు, నవంబర్ నుంచి పెరిగిద్దని చాలామంది అనుకున్నారు. ఇంతలోనే తుఫాను ఓ పక్క మళ్ళీ నెక్స్ట్ 4వ తారీఖు నుండి అంతే. తుఫాన్ అనేది కూడా యాడ్ ఉన్న 4 రోజులే పడిద్దండి. తుఫాన్ వచ్చింది. శని ఆదివారాలు అంటే ఏ తుఫాన్ ఉన్నది ఏమి ఉండదు అనమాట. అదేందో దరిద్రం. యాడ్ ఉన్నప్పుడు పోయిన వారంలో బాగా మార్కెట్ జరిగిద్ది అనుకున్నాం. మంగళవారం నుండి తుఫాన్ పెట్టింది, ఆ వారంలో దెబ్బేసింది అనుకున్నాం. సో గురువారం శుక్రవారం శాంపిల్స్ తక్కువ పెట్టారు. పెట్టిన కాడ డీలక్స్ ఉన్నవి మంచి రేటే జరిగింది. ఏదైనా కానీ డీలక్స్ రకాలు ఉంటాయి మాత్రం. నెక్స్ట్ అలాగే బ్యాడిగి కర్ణాటక ఏరియా, బళ్ళారి ఏరియా, ఆ ఏరియా మొత్తం బ్యాడిగి రకాలు సూపర్ 10. ఈ విధంగా చెప్పాలంటే సూపర్ 10 బ్యాడిగిలకి మరి ఎంతోమంది పెరిగిద్ది, బాగా పెరిగిద్ది అంటున్నారు. మరి ఎవరు అనేది కాదు, మన ఒపీనియన్ బట్టి మనం ఉండాలన్నమాట. 90% పెరిగిద్ది, పెరక్కని పంపుతున్నది. కాకపోతే ఒకటి తుఫాన్ రాకపోతే పెరిగేది లేదా అని అనుకోవచ్చు మీరు. తుఫాన్ రాకపోతే పెరిగేదే కదా, కొంత పెరిగేది. తుఫాన్ వచ్చి కొంత 15% మా ఏరియాలో పోనే పంటలు 15% పంట పోయింది. కాబట్టి ఇంకా కొద్దిగా లేటుగా వస్తుంది వచ్చిన పంట కూడా కాబట్టి మరి ఏదైనా కొంత రేట్ అయితే పెరగడం జరిగిద్ది. అది కంగారు పడద్దు, రేపు పెరిగిద్దా ఈరోజు పెరిగిద్ది కాదు. సోమవారం నాడు మీరు అమ్మాలనుకున్న వాళ్ళందరూ శాంపిల్స్ పెట్టాలండి. యాటికి శాంపిల్స్ పెడితే మార్కెట్ పరిస్థితి అర్థమైంది. శాంపిల్స్ పెట్టకుండా మా ఎట్టబోతాయో ఇవాళ ఎట్ట జరిగిందో అంటే ఎట్ట అవుతుంది. యాడ్లో శాంపిల్ పెట్టాలి అందరూ. అట్లా క్వాలిటీ చూసి పరిస్థితి చూసి ఎక్కువ డీలక్స్లు 1-2 సార్లు ఉన్నాయనుకో అప్పుడు అర్థమైంది. అలాగంటే ఒకటి కొందరు అంటున్నారు సోమవారం ఎవరు శాంపిల్ పెట్టరు కాబట్టి పెట్టిన ఎవరో కొంతమంది పెడతారు, పెట్టిన 16,000 పోతాయి అని అంటున్నారు. అంటే పెడితే తక్కువ మంది పెడితే 16,000 పోతాయి, లేకపోతే పోవా. పెట్టండి, చూడండి, దాని లెక్క ఏం తెలిసిద్ది అని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటారు? ఎందుకంటే మార్కెట్ పరిస్థితి లేదంటే అమ్మాలనుకున్న వాళ్ళందరూ శాంపిల్ పెట్టాలా. సోమవారం పెడితే నా 3 రోజులు లెక్క తేలిద్ది. ఏదో ఒకటి పెరగడమా తగ్గడమా తాడో పేడు 3 రోజులు చూసి అవసరమా లోన పెడదాం. ఏమైంది పోతే ఒకసారి స్టైల్ వేసినట్టుగా ఉండిద్ది, 100-200 ఖర్చు అయ్యిద్ది. శాంపిల్స్కి రేట్ ఇస్తే అమ్ముదాం అన్నట్టుగా ఈ లెక్క ప్రకారం పోతుంటే మాత్రం మార్కెట్ అయితే ఇంకా కొన్ని రకాలు పెరుగుతూ వస్తున్నాయి. ఆల్రెడీ చెప్పాలంటే 2043 కర్ణాటక ఏరియావి 16,000 వేసినారు, దేశవాళీ ఏరియా 17,000 వేసినారు. ఇది 2043. నెక్స్ట్ అలాగే సెంజాండ్ బ్యాడ్గా 355 బ్యాడ్గా ఈ రకాలు కూడా 15, 15.5 దాకా కూడా సేల్స్ జరిగింది ఈ వారం 2 రోజుల్లో. అంతకుముందు వరకు 15,000 లోపే ఉండేది సెంజాండ్ బ్యాడ్గా. 5531 సెంజాండ్ బ్యాడ్గా అయితే మాత్రం ఈ 355 బ్యాడ్గా మాత్రం 16 దాకా జరిగింది ఈ వారంలోనే. అది కూడా ఆ రేటుకు అందుకుంది. ఈ సెంజాండ్ బ్యాడ్కి కూడా 15, 15.5 దాకా పలుకుతుంది ఒక పక్క. ఈ బ్యాడ్గి రకాలకి ఎక్కువ డిమాండ్ వస్తుంది, మిగతా రావని అనుకోవచ్చు. కొందరు అన్నిటికి వస్తుంది. 6-3 16,000 వేసారన్నా, వరంగల్లోనా గుంటూరులో 20,000 వేస్తారు వచ్చేది రేట్ అంటున్నారు. కొందరు కామెంట్ పెడుతున్నారు. ఒకటే వస్తే రావచ్చు, రావాలని కోరుకున్నారు. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు పాపం చాలా మంది 6-3 కొనుక్కున్నారు. అంతకుముందు 16,000 కొనుక్కున్నారు, వాటిలో నష్టపోయినారు. ఈ ఏడాది 12,000 కొనుక్కున్నారు. 12,000ది 13,000కి అమ్మితే వాళ్ళకి ఏం రాదు, ఖర్చులకే వద్దు అనమాట. మరి ఆ లెక్కన 15,000 అయినా వాళ్ళకి ఆనందమే. పోయిన సంవత్సరం డబ్బులు కొంత కవర్ అయినాయి, దేవుడా నన్ను కొనుక్కుంటారు. కాబట్టి 6-3 కానీ క్లాసిక్ కానీ పెరిగితే అన్నిటికీ పెరిగిద్ది. ఈ పెరిగే అవకాశాలు ముందుకైతే ఉన్నాయి.
మరి ఇది నమ్ముకొని మీరు పలానా వాడు పెరిగిద్ది అన్నాడే అని చెప్పి దాచిపెట్టుకున్నారు. రేపు పొద్దున పెరగలేదు, ఏదో కొన్ని పరిస్థితుల వల్ల పెరగలేదు. అప్పుడు మళ్ళీ ఓరి అబ్బాయి ఈడు చెప్పాడురా బాబు, వాడి వాళ్ళే మేము నష్టపోయినామని మీరు అనుకోవద్దు. ఏదైనా మరి ఇప్పుడే చెప్పాలంటే మార్కెట్లో ఎవరు కూడా పెరిగిద్దని చెప్పరు. ఇదే అందరికి తెలిసిన విషయం, ఇది నాకు అదే తెలిసింది. కాకపోతే నేనేంటంటే అంత లైవ్ అప్డేట్ మంది కాబట్టి మీకు ఈ డీటెయిల్స్ చెప్తున్నాను అనమాట. 99% రేటు పెరిగేదండి. కాదు రేపు పెరిగిద్దా, ఎల్లుండి పెరిగిద్దా కాదు. ఏదైనా ఈ నెలలోన చూసి మీరు అమ్ముకోవడం బెస్ట్. ఎందుకంటే నెక్స్ట్ నెలలో ఒకవేళ కొత్తగా ఏమైనా ఎఫర్ట్గా వచ్చిందంటే అప్పుడు మరీ చెప్పలేము ఎట్లా ఉండిద్దో. లేదులే సరుకు రాదన్న అనుకుంటే వెయిట్ చేయండి, అది మీ ఒపీనియన్ అనమాట. ఇంకా రేట్ వస్తుంది, సరుకు రాదు అనుకుంటే వెయిట్ చేయండి, దానికి కూడా ఇబ్బంది లేదు. మళ్ళీ నన్ను ఏమనొద్దు, రేట్ అయితే పెరిగిద్ది, కొంచెం టైం అడి పడుద్ది. ఈ ఎల్లో గోల్డ్ అయితే ఈ ఏడాది ఎక్కడ లేవు. కానీ పోయిన ఏడాది ఈ ఏడాది అమ్మాలంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక సంవత్సరం గడిచింది. ఈ సంవత్సరం కూడా గడిస్తే కొద్దిగా కలర్ తేడా వస్తుంది. అప్పుడు ఆ రేటు వస్తుందో రాదో అది కూడా చెప్పలేము. ప్రజెంట్ ఉన్న పరిస్థితిలో ఎల్లో గోల్డ్ అయితే మాత్రం 18,000 టు 25,000, 27, 30,000 దాకా మార్కెట్ అయితే ఉంది. కాకపోతే ఎవరు శాంపిల్స్ పెట్టలేదు, వాటి రేటు ఎవరమో చెప్పలేము మార్కెట్లో ఇప్పుడైతే మాత్రం. నెక్స్ట్ అలాగే 26 కూడా తేజతో పాటు 40, 47, 48, 50 రూపాయల దాకా పరుగులు తీస్తుంది. సారుకు తేజ 30, 35 రూపాయలు జరిగిన సారుకు తేజ ఇవాళ 40, 42, 43, ఇంకా సుపీరియర్లు అయితే 45 రూపాయలు కూడా వేస్తున్నారు. సూపర్ 10 అయితే 145 నుంచి మంచి రకాలు 14,000 నుంచి 15,000, 15,500లో ఎక్కువగా జరుగుతున్నాయి. ఇంకా సుపీరియర్లు ఉంటే 56, 7, 60 రూపాయలు కూడా జరుగుతున్నాయి. ఏది సూపర్ 10 అంటే 34 రకం వచ్చారు కూడా మార్కెట్లో. నెక్స్ట్ అలాగే కర్నూలు డీడీ 40 నుంచి 45, 50, 55 రూపాయలు, మరి 60 రూపాయలు కూడా వేశారని విన్నాను, నేను చూడలేదు. నేనైతే 50, 55 రూపాయల దాకా అయితే చూసిన కర్నూలు డీడీ కూడా. మరి కర్నూలు డీడీకి కూడా డిమాండ్ వస్తుంది అన్నిటికీ. ఈ క్లాసిక్లు కానీ క్లాసిక్ కూడా 14 నుంచి 15, 13 నుంచి 14, 14 దాకా కూడా క్లాసిక్లు కూడా డీలక్స్ ఉంటే జరుగుతున్నాయి. నాందేడ్ నెంబర్ 5 రకాలు ఈ కూడా 13,500 నుంచి 15,000 దాకా మార్కెట్ పలుకుతుంది. మరి నెంబర్ 5 15,500, 16,000 కూడా వేశారు విన్నాను, చూడలేదు. నేనైతే 15,000 దాకా చూసాను. ఈ 341 మాత్రం దేశవాళీ రకాలు 15,500 నుంచి 16, 16,500, ఇంకా 17,000 కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. భద్రాచలం ఏరియా మాత్రం 16,000. దీనికి ఒక 1,000-1,500 తేడా డిఫరెన్స్ ఉంది. భద్రాచలం అయితే 50, 55 రూపాయలు, 57 రూపాయలు ఈ మధ్యలో జరుగుతుంది. ఎందుకంటే మరి దాని గురించి మీకు చెప్పాను ఇంతకుముందు రిఫరెన్స్. ఆ కాయకి కొద్దిగా క్వాలిటీ తేడా ఉండిద్ది, వాటర్ స్ప్రే చేస్తారు కాబట్టి. ఓకే, నష్టాలకే చెప్పాలంటే ఇవన్నీ తాళ్ళు రకాలండి. అసలు ఆ మార్కెట్లో చాలా మంది తాళ్ళు కొనుక్కుని కూడా చాలా అయితే ఒకటి రైతు ఒక పక్క పండించి రాత్రి పోవాలి కష్టపడి, ఒక పక్క ఇది నష్టపోయారు రేటు రాక. ఓ పక్క ఏ కష్టపడకన్నా డబ్బులు ఓన్లీ పెట్టుబడి పెట్టి సరుకు కొనుక్కొని దాచిపెట్టుకుని వాళ్ళు కూడా నష్టపోయారు. మరి అయితే ఒకటి వాళ్ళకని మీది రైతుది ఎక్కువ కష్టము. కాకపోతే వాళ్ళు అదే బాధ, అందరూ అదే బాధ. వ్యాపారస్తులు కొందరు ఉన్నారు, వాళ్ళందరికీ బాధ. ఈ రేటు వస్తుందని ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. 99% సోమవారం శాంపిల్ పెడితే మార్కెట్ పరిస్థితి అర్థమవుతుంది. ప్రతి ఒక్క క్వాలిటీ. ఒక పక్క తుఫాను, మళ్ళీ 4వ తారీఖున తుఫాను వస్తే మరి కొంతవరకు పోద్ది. కర్ణాటక ఆ ఏరియాలో, బళ్ళారి ఏరియాలో 15% పోయింది పంట. ఈ గుంటూరు కానీ ఈ చుట్టుపక్కల ఆంధ్ర మొత్తం మీద ఒక 15-20% పంట అయితే వర్షానికి తుఫానికి నష్టపోయింది ఏదైనా కానీ. మళ్ళీ 4వ తారీఖు తుఫాను అటే చెప్తున్నారు, కర్ణాటక బళ్ళారి ఏరియాకి చెప్తున్నారు. కాబట్టి అది కూడా ఒకసారి చూసి తెలుసుకొని మార్కెట్లో అమ్ముకోవాలి. ఎందుకంటే మనము ఎవరి మాట వినకూడదు, ఎవరిని ఫాలో అవ్వకూడదు. నేనే చెప్తున్నా, నేనే ఎవరిని ఫాలో అవ్వను. కాకపోతే వ్యాపారస్తులు అడుగుతాను 1-2 సార్లు, అన్న మరి ఏంది అన్న రైతులకి ఏమి చెప్పమంటారు, ఏం తమ్ముడు ఎట్లా ఉంది వాతావరణ పరిస్థితి ఈ విధంగా ఉంది, దాన్ని బట్టి వాళ్ళే చూసి అమ్ముకోమను, నువ్వేం చెప్పవాకు. మరి వాళ్ళు తెలిసి దాడు అడిగి పెరగడం అయితే పెరిగిద్ది, పెరక్కని ఎందుకు ఉండిద్ది, కానీ వాళ్ళే తెలుసుకుంటారని అంటున్నారు. సరే వాళ్ళు తెలుసుకుంటారు తెలుసుకోరు కాదు, ఈ వీడియో వల్ల మీరు కొందరు తెలుసుకుంటారని, కొంతమందికి ఇంక ఇన్ఫర్మేషన్ వెళ్ళిద్ది. శనివారం వీకెండే కొద్దిగా ఫ్రీగా ఉంటారు, చూస్తారని ఈ వీడియోని మీకు పెడతాం జరుగుతుంది అనమాట. ఏ విధంగా కానీ అయితే ఒకటి ఏది గ్యారెంటీ చెప్పలేము, రేపు పొద్దున్న పెరగకపోతే మళ్ళీ అనమాకండి, అది కూడా వాస్తవంగా చెప్తున్నాను. ఎందుకంటే ఒక పక్క మార్కెట్లో కొంతమంది అబ్బాయి నీ వీడియో మీద కంప్లైంట్లు వస్తున్నారా, నువ్వు పెరిగిద్దని చెప్తున్నామాట, రేపు పొద్దున్న పెరగకపోతే నేను కొడతారా, పలానా వాళ్ళని ఇంతకుముందు కొట్టారు అట్లా నేను కొడతారు అంటున్నారు. అందుకే నేను వాస్తవం చెప్తున్నాను, పెరిగిద్దని గ్యారెంటీ లేదు. ఈ వాతావరణం చూసి మీరే తెలుసుకోండి. 4వ తారీఖు తుఫాను వస్తే మళ్ళీ ఏం తేడా పడుద్దో. ఈ తుఫాను ప్రభావం ఎక్కువ ఉందన్నమాట ఏదైనా కానీ. ఓ పక్క స్టాకులు 30, 33, 30 నుంచి 35 లక్షల లోపే ఉన్నాయి గుంటూరులో స్టాకులు వచ్చారు కదా, ఏసీలో స్టాకులు అనమాట. డైలీగా బయట నుంచి ఒక 10, 20,000, 30,000 దాకా దిగుమతులు అయితే వస్తున్నాయి బయట ఊర్లో ఏసీల నుంచి కూడాను. ఇవన్నీ కలిపి వారానికి వచ్చేసరికి 1,00,000, ఈ గుంటూరు ఒక 1,00,000, బయట వచ్చే ఒక 50,50,000 ఖరీదు అవుతున్నాయి అనమాట మార్కెట్ మొత్తానికి, గుంటూరు యార్డ్ మొత్తానికి. ఖమ్మం మార్కెట్లో తేజ 54 వేసారు నిన్న, గుంటూరులో 55 వేశారు. ఇంకా 2 రూపాయలు కలిసే 2-3 చోట్ల వేశారనమాట. ఎందుకంటే తేజ ఎక్కువ చాలా మంది రైతులు ఉన్నారు, తేజకు సపోర్ట్ చేసే వాళ్ళకి. తేజ గురించి ఎక్కువ మీకు ఎవరైనా చెప్తున్నాను అంతే, ఏమనుకోవద్దు. తేజ మీడియం బెస్ట్లు కూడా 11,000 నుంచి 13, 13.5 దాకా మార్కెట్ జరుగుతుంది.
14,000 కూడా వేస్తున్నారు. బెస్ట్లు వచ్చేసరికి 14,500, 14,800, డీలక్స్ వచ్చేసరికి 15,000 నుంచి 15,500, సుపీరియర్లు ఉంటే 16,000 కూడా వేస్తారని విన్నాము. అది ఎంతవరకు నిజమో రేపు శాంపిల్స్ పెడితే ఎవరి దగ్గర క్వాలిటీ ఉందో క్వాలిటీ పెడితే అర్థమైంది. నేను చెప్పా ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ చాలామంది అడిగిన వాళ్ళకి, అన్న మీడియం బెస్ట్లు ఉంటే డబ్బులు అవసరమైతే అమ్ముకోండి, డీలక్స్ క్వాలిటీ అన్నా అవి బెస్ట్ క్వాలిటీ అయితే ఉంచండి అన్న, రేటు వస్తుందని అన్నాను. అట్లానే ఇప్పుడు రేటు రాబోతుంది. కాబట్టి దాన్ని చూసి మీరు తెలుసుకోండి. రేపు పొద్దున మళ్ళీ ఏ తేడా వచ్చినా మళ్ళీ ఏం అనబాకండి. ఏదైనా మీ ఒపీనియన్ అనమాట. ఒకటి క్లారిటీ చెప్పాలంటే ఏ తప్పులు ఉంటే క్షమించండి. మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇంకా చెప్పాలంటే చాలా కాదు, వీడియో లాంగ్ అయిపోతుంది, మీకు కూడా కొంతమంది డిస్టర్బెన్స్ ఉంటుంది. ఈ వీడియో ఇందులో దాదాపుగా 10 మంది కామెంట్ చేస్తారు, నీ సోదాపురా బాబు అని. సోదు కాదన్న, కొంతమంది తెలుసుకుంటారు. తెలుసుకుని వాళ్ళు కొందరున్నారు రైతులు. నేను కేవలంగా ఛానల్ పెట్ట కారణం కూడా రైతు అనే వారికి యార్డ్కి రావడానికి ఇబ్బంది అయిన వాళ్ళు కానీ, ఇంటికాడ ఉన్న వాళ్ళు రేటు మార్కెట్ తెలుసుకుంటారని మన లైవ్ అప్డేట్స్ జరిగిన మార్కెట్ పెడతాం, జరగంది ఏం పెట్టం. నిన్న 55 రూపాయలు 56 కూడా జరిగింది. ఆ 56 వేస్తే దానికి నెంబర్ తీసుకున్నాను, కనుక్కున్నాను. అన్న 55కే కాట వేశారన్న, ఎగబడ్డారు కానీ రూపాయి తగ్గించారని అన్నారు. అదే చెప్పాను మీకు, 55 వేశారు. అదే 55 వేసింది 52 రూపాయలు చెప్తే ఆయన గొప్ప అనమాట. 50 వేశారన్న అని చెప్తే గొప్ప. అది ఎట్లా, మనం జరిగింది చెప్తున్నాం కాబట్టి ఏ తప్పుని క్షమించాలి. మనం ఎవరిని ఉద్దేశించి చెప్పట్లా, మనకు మనంగా నిర్ణయం తీసుకొని అన్నీ చెప్తున్నాం. కాదు కొన్ని సలహాలు కొంతమందిని అడుగుతున్నాను, అది కూడా మీకు చెప్తున్నాను, మీరు తెలుసుకుంటారు. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.